కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరై ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం వాకలిపూడి మహాలక్ష్మి నగర్లోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తనయుడు నిమ్మకాయల శ్రీరంగనాగ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ బేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, మాజీ జడ్పీటీసీ సభ్యులు నడుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కాకినాడ రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. కార్యకర్తల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. జిల్లా నాయకత్వం కూడా కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. భవిష్యత్తులో ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలతో సమన్వయం చేసుకుని నిర్వహిస్తామని, పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేయగా ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. మాజీ శాసనసభ్యులు మాకు అండగా ఉంటుందో నాకు హ్యాపీగా ఉన్న తరుణంలో ఎవరో తోచిన విధంగా వాళ్ళు గత 10 రోజులు బట్టి ఇంటికి రావటం, అభినందించడం అనటం జరుగుతూ ఉంది. దానికి కృతజ్ఞతాపూర్వకంగా కానీ లేదా ఇప్పుడు ఈ ఇంటింటికి తిరుగుతున్నాం, అది సక్సెస్ఫుల్ చేయాలి, టీడీపీ యాప్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని ఒక చెప్పుదాం వాళ్ళందరికీ అని చెప్పి ఈ ఆత్మీయ సమావేశం పెట్టి వాళ్ళందరినీ కూడా వచ్చిన విషయాన్ని అందరినీ కూడా చెప్పి సంతోషదాయకంగా వాళ్ళందరినీ కూడా పంపడం జరిగింది. ఏది ఏమైనా పార్టీ భవిష్యత్తు ముందుకెళ్ళాలి, గత 2 సంవత్సరాలను బట్టి వెనకబడ్డాం కాబట్టి ముందుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమీకరించుకుని ఒకరినొకరు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న పార్టీ కాబట్టి అందరూ కలిపండి. ఇప్పటి వరకు మీరు తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ 2 గ్రూపులుగా ఉన్నాం. అదే తగదు. ఇక్కడి నుంచి మీకు లాయల్టీగా మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, స్టేట్లో కానీ మీ క్యాడర్ని బట్టి ఏ పదవులు మీకు వస్తాయో ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఆ పార్టీని ఆ వర్గం ఈ వర్గాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దగ్గర పార్టీ 50% లోపు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో 2-3 రోజులు పోయాక ఇంకా రానోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటో, మరి ఏంటో, ఏం కార్యక్రమం మీద ముందుకెళ్లాలో వాళ్ళని అడిగి తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడానికి అనంతలక్ష్మి గారి వెనకాల మేమందరం ఉండి ముందుకెళ్దామనే ఉద్దేశం అనేది ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో కూడా మరి జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా ఇక్కడ 2 ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. అది కూడా మా కార్యకర్తలకి స్పిరిట్గా ఉంటుంది, మోడరేట్గా ముందుకు వెళ్ళొచ్చిన కారణంతో అది ఇది కలిపి పెట్టాం. అయినా మేము ఆశించిన ఫలితం వచ్చింది. కార్యకర్తలందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. జిల్లా పెద్దలందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కార్యక్రమం ఇంతమంది జనంలో చేసినందుకు. మరి భవిష్యత్తులో ఈ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుని కృషి చేస్తాం.